మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇండస్ట్రీలో రివ్యూలు ఉండాలా వద్దా, ఇదో పెద్ద చర్చ. సినిమాలు రివ్యూలు చంపేస్తున్నాయని నిర్మాతలు, సినిమాను చూసే ప్రేక్షకుల కోసం రివ్యూలు ఉండాలని కొంతమంది జర్నలిస్టులు, ఇలా ఎప్పుడూ ఈ వాదన నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చారు. వీళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఆయా సినిమాల్ని చంపేసే విధంగా వాటి మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తూ రివ్యూవర్స్ ముసుగులో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద చర్చ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు మొత్తం ఈ వ్యవహారం గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. ఎన్నో సినిమాలకి మీరు దగ్గరుండి ఆ సినిమాలు చూసుంటారు, రివ్యూస్ రాసుంటారు, రివ్యూస్ చెప్పుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కాకముందే, నేను ఓపెన్గా పేర్లు కూడా చెప్తున్నాను, పూలచొక్క నవీను, రగడి, బార్బల్ అనే అతను, వీళ్ళంతా కూడా ఏదో ఒక వీడియోలో అందరూ కలిసి మాట్లాడుకుంటూ రిలీజ్ కాని సినిమాలు పెద్ది, SSMB 29, మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా వారణాసి, ఆ సినిమా గురించి, అండ్ దేవరా 2 గురించి, ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అంటే ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఒక లిమిట్ లేదు, ఒక సెటైరికల్ వేలో. వీళ్ళు నిజంగా జర్నలిస్టులు, ఇది నిజంగా జర్నలిజమా? సరే, ఇండివిజువల్ యూట్యూబర్స్ అంటున్నారు, వీళ్ళకి ఒక లిమిట్ లేదా? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే రివ్యూవర్స్ అనేవాళ్ళు ఇదివరకు రోజుల్లో ఒక పేపర్లో రాయటమో లేకపోతే ఏదో ఒక వాహకం ఉండేది. సార్, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడుగా మారాడు. అంటే ప్రతి ప్రేక్షకుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటాడు. సార్, కాబట్టి సినిమా తనకి ఎలా అనిపించిందో దాన్ని తను మెంబర్ అయి ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నారు వాళ్ళు. సార్, అంటే ఈరోజు మార్నింగ్ నేను బలానా సినిమాకి వచ్చాను, లేకపోతే ఈ ప్రీమియర్కి 1000 రూపాయలు పెట్టి టికెట్ కొని వచ్చాను, నేను దారుణంగా నష్టపోయాను మిత్రులారా, మీరెవరు ఇలా నష్టపోకండి, లేకపోతే సినిమా చాలా అద్భుతంగా ఉంది, 1000 రూపాయలు కాదు 10,000 ఫీలింగ్ ఇచ్చాడు అనో ఏదో పెట్టేస్తున్నారు వాళ్ళు. అది సర్క్యులేట్ అవుతుంది. సో విడిగా రివ్యూస్ కన్జ్యూమ్ అవటం అనే దానికంటే కూడా ఇది ఎక్కువ వెళ్తోంది. కరెక్ట్ సార్. ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడుగా మారిపోయిన ఒక సందర్భం. ఈ సందర్భాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సోషల్ మీడియాలో యూట్యూబ్ అనేది ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. చేసేసుకున్న తర్వాత కొంచెం ట్రెండీగా పెడదాం, అంటే పార్కుల్లోనూ అక్కడ జనరల్గా మాట్లాడుకునేటువంటి లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. దీనిలో ప్రతిదీ మాట్లాడేసుకుందాం అనేటువంటి మూడ్లో కొంతమంది యూట్యూబ్లు పెట్టేసి రన్ చేసేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే జీవితం కెమెరా ముందుకు వచ్చేసింది. వచ్చేసి చాలామంది దంపతులు రోజు ఉదయము సాయంత్రము 2 రీల్స్ చేసి పెట్టేస్తున్నారు, లేకపోతే 2 వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ఏదో ఒక ఛానల్ ఏర్పాటు చేసుకుని దానిలో ఏదో కంటెంట్ చెప్పి జనాలని అటెన్షన్ గ్రాప్ చేయటం అనేది చేస్తున్నారు. ఈ గ్రాప్ చేయటంలో భాగంగా ఏం క్రియేట్ చేస్తే జనాలని అట్రాక్ట్ చేయగలము అనేది పెట్టుకుని వీళ్ళు సినిమాల వైపు టర్నింగ్ ఇచ్చుకుని కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి ఏదైతే జనాల్లో ఎక్కువ నడుస్తోందో చర్చ, అలాగే ఏ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దాన్ని పట్టుకొని దాని గురించి మాట్లాడేయటం, మాట్లాడేస్తే అది కన్జ్యూమ్ అయిపోతుంది. ఇక్కడ బాధ్యత లేదు. కరెక్ట్. తమ యూట్యూబ్కి వ్యూవర్స్ని రాబడుతున్నామా లేదా అన్నది ఒకటే తప్ప మిగిలిన అక్కడ ఆ కంటెంట్కి న్యాయం చేస్తున్నామా లేదా అనేది వీళ్ళకి సంబంధం లేదు. అందుకని వాళ్ళు చాలా ఈజీగా దాడి చేసేస్తారు. రెస్పాన్సిబిలిటీతో లింక్ అయ్యి రివ్యూ ఉంటుంది. అంటే రివ్యూకి అది ఉండాలి, బాధ్యత ఉండాలి. మీరు చూసినటువంటి కంటెంట్ మీకు ఎందుకు నచ్చలేదు, కరెక్ట్గా చెప్పగలగాలి. నచ్చకపోవడానికి కారణం ఏమిటి, ఆ కంటెంట్ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ప్రభావితం చేస్తుందా చెయ్యదా, అసలు అది ఉపయోగకరమా లేదా అనే దాని మీద, అంతకంటే ఇప్పుడు ప్రజలకి ప్రయోజనం ఉందా లేదా దీనివలన
సార్. అనేది ఒకటే గీటురాయి. ఆ గీటురాయి మీద గీసి ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పేయటమే. సార్. అది సీరియస్‌గా రివ్యూ చేయదలుచుకున్న వాళ్ళకు ఉండాల్సినటువంటి అభిప్రాయం. రెండోది సమీక్షకులు చేసే ఇంకో దారుణం ఏంటంటే జనరల్‌గా తమ అభిప్రాయాలు అందులో చెప్పారా లేదా అనేది చెక్ చేయడానికి సినిమా చూస్తారు వీళ్ళు. హ్మ్. అది తప్పు. ఉన్నది చెప్పాలి. నో, నో, నో. సినిమా డైరెక్టరో, కథకుడో ఏం చెప్పాడో హ్మ్. అది జెన్యూన్‌గా అక్కడి నుంచి తీసుకుని సార్. అది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా అంతే. అనేది నువ్వు చెప్పు. అంతే. అంతే తప్ప నువ్వనుకున్నది వాళ్ళు చెప్పలేదని కోప్పడకు. హ్మ్. అలా కోప్పడి సమీక్షలు చెప్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది తప్పే. సార్. అంటే నీ అభిప్రాయం చెప్పడం కోసం వాడు లేడు. సార్. వాళ్ళ అభిప్రాయాలు తప్పో రైటో చెప్పడానికి నువ్వు ఉన్నావు. హ్మ్. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్. సార్. బలానా సమీక్షకుడు నా సినిమా గురించి ఇలా చెప్పాడు కాబట్టి నేను ఫర్దర్‌గా ఇది కరెక్ట్ చేసుకోవాలని అనుకోవాలి అతను. కరెక్ట్ సార్. అలా అనుకోవాలంటే మీరు వాటిని గాయపరచకూడదు. మనోభావాలు గాయపరచకూడదు. హ్మ్. గౌరవప్రదంగా వారు ఇలా అనుకుని తీశారు. సార్. కానీ ఇది కాదు. వారు వ్యవహరించాల్సిన తీరు ఇది. వాళ్ళు సినిమా ఈ పద్ధతిలో వెళ్ళుండాలి. హ్మ్. ఇక్కడ వరకు పాజిటివ్‌గానే వెళ్ళారు కానీ హ్మ్. ఈ అడుగు వేయటానికి మొహమాట పడ్డారు. హ్మ్. ఇప్పుడు తెలుగు సినిమాల్లో పరువు హత్యలు లేకపోతే కులం గురించి మాట్లాడుతున్నారు. సార్. ఈ కులం గురించి మాట్లాడినప్పుడు భారతదేశం కుల సమాజం అని చెప్పడానికి మొహమాట పడ్డాడు డైరెక్టరు హ్మ్. అని చెప్పడం తప్పేం కాదు. సార్. సమీక్ష అనేది ఆ వాల్యూతో కలిసి ఉండాలి. సార్, సారీ టు ఇంటరప్ట్ యూ. నాకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కావాలి. అంటే మీ టైంలో ఒక సమీక్షకుడు ఇచ్చిన అభిప్రాయాన్ని బేస్ చేసుకొని మారిన ఫిల్మ్ మేకర్ గానీ, దాన్ని రిసీవ్ చేసుకొని అద్భుతంగా దాన్ని క్యాచ్ చేసి అక్కడి నుంచి గెయిన్ అయిన హీరో గానీ, అలాంటి ఒక చిన్న సందర్భం ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. ఏదైనా ఒక్కటి, అంటే ఈ టాపిక్ ఎలాగో అదే కాబట్టి. అంటే ఇప్పుడు సినీ ఫ్యాన్ అనే పేరుతో సార్. కమలాకర్ కామేశ్వరరావు గారు కృష్ణా పత్రికలో సమీక్షలు రాసేవాడు సార్. ఆయన కాలంలో. సార్. ఆయన రాసిన సమీక్ష ఒక సినిమా మీద హెచ్ఎం రెడ్డి గారు తీసిన ఒక సినిమా మీద ఆయన సమీక్ష రాశాడు. సార్. రాస్తే ఆయన పిలిపించాడు మెడ్రాస్. హ్మ్. ఈయన మచిలీపట్నంలో పేపర్ అది. సార్. అక్కడ రాసినటువంటి రివ్యూవర్ని పరిశోధించి ఆఫీస్ నుంచి ఆయన పట్టుకుని మెడ్రాస్ రప్పించి నీ రివ్యూ చదివాను, మా సినిమాని చాలా దారుణంగా తిట్టావు నువ్వు. హ్మ్. అంటే లక్ష్మమ్మ కథ, శ్రీలక్ష్మమ్మ కథ అని 2 సినిమాలు వచ్చినాయి పోటాపోటీగా. సార్. అందులో హెచ్ఎం రెడ్డి గారు తీసిన సినిమా మీద అటాక్ చేశాడు ఈయన. సార్. దీనికంటే అది బాగుంది అవతలది అని. హ్మ్. మా సినిమాని నువ్వు దారుణంగా క్రిటిసైజ్ చేసావు, నాకు అది నచ్చింది. ఓకే. కాబట్టి మేము ఫర్దర్గా తీసే సినిమాలకు సంబంధించి ఇనీషియల్ స్టేజ్లోనే ఏమన్నా నువ్వు రివ్యూ చెయ్యి, హ్మ్. ఆ రివ్యూకి మేము డబ్బులు ఇస్తాం. ఓకే. దాని ప్రకారం మేము ఇనీషియల్గానే కరెక్షన్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. నిన్ను ఎక్కడో చోట ప్లేస్ చేయాలి కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్లేస్ చేస్తాను ఓకే. అని చెప్పాడు. కమలాకర్ కామేశ్వరరావు గారి ఇండస్ట్రీ ప్రవేశం అది. తర్వాత ఆయన గొప్ప గొప్ప సినిమాలు ఆయన తర్వాత గొప్ప డైరెక్టర్ అయిపోయాడు. హ్మ్. అలాగే గుడిపూడి శ్రీహరి గారు సితారాలో రాసినటువంటి రివ్యూస్ని సార్. ప్రామాణికంగా భావించి తాను డైలాగు చెప్పే పద్ధతిని మార్చుకున్నాను హ్మ్. అని మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చిరంజీవి డైలాగ్ డెలివరీ చాలా దారుణంగా ఉంటుంది. హ్మ్. అతను ఒక ఎమోషన్లో చెప్తున్నాను అనే భ్రమలో పడి డైలాగుని తినేస్తున్నాడు హ్మ్. అని ఒక రివ్యూలో రాశాడట ఆయన. ఓకే. అది చదివి ఆయన్ని కాంటాక్ట్ చేసి ఈయన హ్మ్. ఎలా ఎందుకు అనిపించింది మీకు అని అడిగి హ్మ్. ఓకే నేను ఇది కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి కాన్షియస్గా డైలాగ్ మీద దృష్టి పెట్టాడు ఆయన. వావ్! అది ఆయనే చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో, అది యూట్యూబ్లో ఉంది చూడొచ్చు. సార్. ఆ పేరు గుర్తురాలేదు ఆయనకి, గుడిపూడి శ్రీహరి గారి పేరు, ఆ పేపర్ పేరు అది చెప్పి తర్వాత గుర్తు చేశారు ఎవరో కింద నుంచి. హ్మ్. అలా చాలా సందర్భాల్లో చాలామంది రివ్యూవర్స్ని గౌరవించిన పరిస్థితి ఉంది, క్రిటిసైజ్ చేసిన వాళ్ళని సార్. గౌరవించిన పరిస్థితి ఉంది. అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే డెఫినెట్గా ఆ అప్రిసియేషన్ దక్కుతుంది. సార్. మీరు టార్గెట్ చేస్తే ఇబ్బంది. సార్, ఇక్కడ నా ఎగ్జాక్ట్ క్వశ్చన్ అదే.
అసలు రిలీజ్ కూడా కాని సినిమా మీద వీళ్ళు అభిప్రాయాలు చెప్పడం ఏంది? అవి కూడా అత్యంత దారుణంగా 'వారణాసి' ఖచ్చితంగా రాజమౌళి కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్ అవ్వబోతుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. 'పెద్ది' సినిమా కథ నాకు ముందే తెలుసు. ఈ కథ కోసం ఇంత పెట్టి సినిమా తీస్తున్నారు. చికిరి చికిరి అని పాటలు పెడుతున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. 'దేవరా 2' ఉంటదా? ఉండదా? తర్వాత సంగతి. మేకర్స్ ఇప్పటిదాకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ ఇవ్వలేదు. ఇన్ని లక్షల మంది చూసే వీడియోలో 'దేవరా 2' ఉండదు. అది వేస్ట్. ఇలాంటి ఒక స్టేట్మెంట్. ఏం చేయాలి సార్ వీళ్ళని? అంటే జనరల్‌గా ఒక అజంప్షన్‌కి రావటం అనేది చేయొచ్చు ఎవరైనా. సార్. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఒక విజువల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన సార్. రాజమౌళి గారు 'వారణాసి' సినిమాకి. ఇచ్చినప్పుడు ఆ సినిమా గురించినటువంటి కొంత స్పృహ మనకు దొరికింది. ఆ ఈవెంట్‌లో మాట్లాడిన సందర్భము, విజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగము, రాజమౌళి ప్రసంగము, మహేష్ బాబు మాట్లాడింది, అక్కడ జరిగినటువంటి వ్యవహారం నుంచి సినిమా ఇలా ఉండబోతోంది అనేది మనకు కొంత హింట్ దొరుకుతుంది. దాని మీద మాట్లాడొచ్చు. హ్మ్. దాని మీద జెన్యూన్‌గా మాట్లాడొచ్చు. ఆ పర్టిక్యులర్ వీడియో మీద, ఆ పర్టిక్యులర్ స్టఫ్ మీద. దాని నుంచి మీకు అర్థమైంది ఏమిటి అని. సినిమా ఎలా ఉండబోతోందో మీకు ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా. ఆ ఇంప్రెషన్ మేరకు మాట్లాడటం వేరు. ఇదే ఉంటుంది ఆ సినిమాలో అని చెప్పడం వేరు. సార్. ఇది తెలిసి మాట్లాడటం అంటారు. ఏది ఇది కాన్షియస్ గానే వాళ్ళకి అందులో ఉండదని తెలిసి, ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదు వీళ్ళకి. రకరకాల అభిప్రాయాలను మిక్స్ చేసి మాట్లాడేస్తారు. ఒక 100 మంది ఆ రోజు ఆ విజువల్ స్టేట్మెంట్ వచ్చిన రోజు 100 మంది సీరియస్ రివ్యూవర్స్ మాట్లాడి ఉంటారు కదా, రాసుంటారు కదా. వాటన్నిటినీ తీసుకుని వాటిలో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని వీళ్ళ జ్ఞానం కలిపి వీళ్ళ లాంగ్వేజ్లోకి వాటిని అనువదించుకుని మాట్లాడేస్తున్నారు. అదే చేస్తోంది వీళ్ళు. ఎప్పుడైతే ఆ కంటెంట్ సీరియస్ కంటెంట్ వీళ్ళ లాంగ్వేజ్లోకి వచ్చిందో, వీళ్ళ ఇడియమ్స్తో పాటు, అంటే వీళ్ళు వాడేటువంటి పారిభాషిక పదాలు ఉంటాయి కొన్ని, అవి వల్గర్గా అనిపించవచ్చు. కానీ వాళ్ళ గ్రూప్లో అవి సాధారణం, వాళ్ళు అది మాట్లాడతారు. అది వాళ్ళకు వాడుక భాష. ఆ వాడుక భాషలో వాళ్ళు మాట్లాడేస్తే అది కనెక్ట్ అయ్యే వాళ్ళు చూస్తారు. ఇది వాళ్ళ టార్గెట్. ఆ సినిమా గురించినటువంటి జెన్యూన్ రివ్యూ చెప్పాలనేటువంటి ప్రోగ్రామ్ కాదు. ఓకే. అటాక్ చేయటమే వాళ్ళ మోటివే అది. అంటే తాము సినిమాని విమర్శిస్తే తప్ప అని ప్రశ్నించటం కాదు ఇక్కడ. ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ను సొమ్ము చేసుకోవాలనే తాపత్రయం. ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి రకరకాల మందికి దాని మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అభిమానులు ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా, లేదు చిరంజీవి సినిమా, లేదా బాలకృష్ణ గారి సినిమా, వీటికి ఒక అభిమానుల గొడవ ఒకటి ఉంటుంది. ఆ ఏరియాలో వేస్తే వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుని మరీ విని వీళ్ళని తిడతారు. ఓకే, దానికి కూడా ప్రిపేర్ అయి ఉంటారు. దాడులకి ప్రిపేర్ అయ్యే కాంట్రవర్సీలోకి దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళందరూ సర్క్యులేట్ చేసుకుని ఈ వీడియోకి ఒక విపరీతమైన రీచ్ ఏర్పాటు చేస్తారు. అంతే. అంటే ఇక్కడ నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఒక సినిమాకి 300 కోట్లు 400 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని వేల మంది 2-3 సంవత్సరాలు కష్టపడి సినిమాని తీస్తున్నారు. నేను రివ్యూస్ ఖచ్చితంగా ఉండాలి అనుకొని బలంగా నమ్మే వ్యక్తిని సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎలా ఉంది అని చెప్పడంలో తప్పు లేదు అని భావించే వ్యక్తిని. ఎవరైనా చెప్పచ్చు. దానికి జర్నలిస్ట్ అవసరం లేదు, సీనియర్ జర్నలిస్ట్ అవసరం లేదు. ₹1000 పెట్టి, ₹100 పెట్టి టికెట్ కొన్న ప్రతి ఒక్కడు ఆ సినిమా ఎలా ఉందో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు. చెప్తున్నారు. బట్ సినిమా రిలీజ్ కాకముందు ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని చెప్తున్న వీళ్ళకి నైతికత ఎంత ఉంది? ఫ్లాప్ అవుతుంది లేకపోతే హిట్ అవుతుంది అని చెప్పడం ఖచ్చితంగా దుర్మార్గమే. అది నైతికత కాదు. మీరు ఎంతసేపు జనాలు చూస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కష్టమే. సినిమా చూసిన తర్వాత మీకు అనిపించిన అభిప్రాయం మీరు చెప్తారు ప్రపంచానికి. ప్రపంచం మీ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. సీనియర్ ఎన్టీ రామారావు గారి సినిమాల్లో, పర్టికులర్గా 70 దశకంలో ఆయన నటించిన సినిమాలకి 74 నుంచి 82 వరకు ఆయన నటించిన సినిమాల్లో 30-40 సినిమాలు పక్కన పెడితే మిగిలిన సినిమాలన్నిటికీ బ్యాడ్ రివ్యూసే వచ్చినాయి. బ్యాడ్ రివ్యూస్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీసుల దగ్గర రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలు అవి. దాన్ని కూడా అర్థం చేసుకోవాలిగా మనం. అంతే.
అంటే క్రిటిసిజం ఉన్నప్పటికీ రామారావు గారి సినిమా చూడాలంతే అనే ఒక ప్రోగ్రాం జనాల్లో ఫిక్స్ అయి ఉంటుంది. అవును. ఆ సినిమాని ఫ్లాప్ అని ఎలా చెప్తారు ఎవరైనా? అంతే కదా! రివ్యూ ఆ సినిమాలో ఉన్నటువంటి లోపాల మీద ఉంటుంది. హ్మ్. నిజంగానే అలాంటి లోపాలు చాలా సీరియస్‌గా నేను చెప్పినటువంటి ఆ 30, 40 సినిమాలని మినహాయిస్తే, ఆ దశకంలో ఆయన చేసిన సినిమాల్లో మేజర్‌గా ఒకటే కథ ఉండేది. హ్మ్. కథ ఒకటే. చిన్నప్పుడు ఎప్పుడో ఆయనకి ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం చేసిన విలన్ ఎక్కడో ఉంటాడు. ఆ విలన్ గురించి ఈయనకు తెలుస్తుంది. ఈయన పెరుగుతున్నటువంటి క్రమంలో ఈయన ఇంకేదో పనిలో ఉంటాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి విలన్ కూతురు అయి ఉంటుంది. హ్మ్. తద్వారా విలన్ తెలుస్తాడు. హ్మ్. అతని మీద పగ సాధిస్తాడు. అడవి రాముడు ఎఫెక్ట్ ఇదంతా? దానివల్ల వచ్చిన ఇట్లాంటి సినిమాలా? 74 నుంచి ఎదురులేని మనిషి దగ్గర అక్కడి నుంచి ఇదే నుంచేనా? గొడవ. ఆ! ఆ! ఇవే సినిమాలు, ఇవే కథ. హ్మ్. హ్మ్. అంతకుమించి వేరే కథలు అసలు అవసరం లేదనుకునేవాళ్ళు. ఓకే. రొటీన్ ఫార్ములా సీన్‌లు, హ్మ్. రొటీన్ ఫార్ములా పాటలు, డాన్సులు, గోల. చక్రవర్తి గారి మ్యూజిక్కు, సలీం గారి స్టెప్పులు, హ్మ్. వాళ్ళిద్దరు అంటే హీరో, హీరోయిన్ అది జయప్రద కావచ్చు, లేకపోతే శ్రీదేవి గారు కావచ్చు, జయసుధ గారు 'కేడీ నంబర్ 1' లాంటి సినిమాల్లో. కానీ పెద్దగా కంటెంట్ జోలికి వెళ్ళకుండా చిన్నపాటి కరెక్షన్స్‌తో ఒక కథ, ఒక కమర్షియల్ స్టోరీ డిజైన్ చేసేసి కొట్టేయటమే. హ్మ్. ఫార్ములా కథలు అంటారు ఆటిని. ఆ ఫార్ములా కథల మీద కథ నడిపించాడాయన. సార్. అందులో చాలా సినిమాలు రివ్యూవర్స్ చాలా దారుణంగా క్రిటిసైజ్ చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. అయినప్పటికీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెవెన్యూస్ కలెక్ట్ చేసినాయి. సో, ఇక్కడ తేలిపోయింది కదా! రివ్యూ అనేది అతని వ్యక్తిగత అభిప్రాయం అది. అంతే ఎవరికైనా. ఆ! ఇప్పుడు మన అభిప్రాయం ప్రపంచ అభిప్రాయంగా ఉండాలని లేదు. హ్మ్. ఇప్పుడు 'సత్యజిత్ రే' గారి సినిమాకి, లేకపోతే తెలుగులో వచ్చినటువంటి 'ఒక ఊరి కథ' అనే సినిమా ఉంది. మృణాల్ సేన్ తీసిన సినిమా. సార్. అలాంటి సినిమాలకి క్రిటికల్‌గా ఒక అక్లైమ్ దక్కుతుంది. అంటే చాలా అద్భుతంగా తీశాడని జీవితాన్ని పట్టుకున్నాడు. చాలా రాగా చూపించారు. హ్మ్. ఇలా సమీక్షకులు ఆకాశానికి ఎత్తిన సినిమాలున్నాయి. 'సీతా కళ్యాణం' బాపు గారి సినిమా. దాన్ని కూడా సమీక్షకులు ఆకాశానికి ఎత్తారు. సార్. కానీ థియేటర్ దగ్గర జనం లేరు. హ్మ్. 'ఒక ఊరి కథ' కూడా థియేటర్ దగ్గర జనం లేరు. సార్. మరి అది కూడా చూడాలి కదా! అంటే రివ్యూవర్స్ భుజానికి ఎత్తుకున్న సినిమాని అది మేధావుల సినిమా అనేటువంటి కేటగిరీలో వేసి ఆడలేదు సినిమా ఆడలేదు. జనాలు థియేటర్‌కెళ్ళలే. హ్మ్. దాన్ని కూడా చూసాం మనం. సార్. అంటే రివ్యూవర్స్ బాలేదన్న సినిమాలు డబ్బులు పుట్టించి, హ్మ్. రివ్యూవర్స్ బాగున్నాయన్న సినిమాలకు డబ్బులు రాక, సార్. అంటే సమీక్షకులు బాగుందంటే సినిమాకి ఏదైనా దెబ్బ తగులుతుందేమో అని భయపడ్డ జనరేషన్ ఒకటుంది. ఓకే. ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రివ్యూవర్స్ సినిమాలను చంపేస్తున్నారు అనే దాకా వచ్చాం. సార్. నిజంగా రివ్యూవర్స్ చంపేస్తారా సినిమాని హ్మ్. అనేది కూడా అనుమానమే. హ్మ్. ఎందుకంటే రివ్యూవర్స్ వేసేటువంటి ప్రభావం ఎంత? సార్. రివ్యూవర్స్ వేసేటువంటి ప్రభావం సినిమాకి వెళ్ళే మూడుని చంపేస్తుందా అనేది ఒకటి ఇక్కడ. ఆ రోజుల్లో ఎందుకు చూశారు రివ్యూవర్స్ బాలేదన్నా? రివ్యూ బాలేకపోయినా ఒక ₹10 పెట్టి సరదాగా సినిమాకెళ్ళి చూద్దాం. సార్. 'ఎన్టీ రామారావు' సినిమా లేకపోతే 'కృష్ణ' సినిమా వెళ్ళిపోయి చూద్దాం ఒకసారి అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు థియేటరు ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది. హ్మ్. సినిమా బర్డెన్ కాదు. సరదాగా ఒక ₹3 జేబులో ఉంటే థియేటర్‌లోకి వెళ్ళి కూర్చునేవాళ్ళు చిన్న జనాలు. ఆట విడుపు. అంతే. హ్మ్. అది బాగుందా లేదా అనేది కాదు. హ్మ్. ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, 4 డైలాగులు చెప్తాడు, 4 ఏదో డాన్స్‌లు వేస్తాడు, సరదాగా చూసొచ్చేద్దాం. సార్. అంతకుమించి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు హ్మ్. జనాలకి. హ్మ్. సినిమా థియేటర్‌లో తప్ప ఇంకో చోట చూడటానికి అవకాశము లేదు. హ్మ్. ఆ కండిషన్‌లో అది నడిచింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు థియేటర్‌కెళ్ళాలంటే ఖర్చు. భారీగా పెరిగిపోయింది. అంటే మల్టీప్లెక్స్‌కెళ్ళాలంటే ఇంకా ఖర్చు. హ్మ్. ఈ డబ్బులు ఖర్చు పెట్టాలో వద్దో టెస్ట్ చేయడానికి రివ్యూస్ చూస్తున్నారు జనాలు. కరెక్ట్. ఈ రివ్యూలో కొంచెం తేడాగా చెప్తే సినిమా చూడాలనే కోరిక ఉంటోంది. హ్మ్. ఆ కోరిక చచ్చిపోలా. ఈ రివ్యూ చూసిన తర్వాత అది థియేటర్‌లో చూడాలా? ఓటీటీలో చూడాలా? ఓటీటీ దాకా ఎళ్ళట్లా. ఆ! ఎక్కడో చోట డౌన్‌లోడ్ చేసుకొని చూడాలా అనేది డిసైడ్ చేస్తున్నారు. హ్మ్. అంటే మీకు కంటెంట్ అవైలబిలిటీ ఉంది. సార్. అది ఐబొమ్మ రవినో మరొకళ్ళనో అరెస్ట్ చేశామని చెప్తున్నారు గానీ,
అఖండ తాండవం కూడా బయటకు వచ్చింది కదా వచ్చేసింది. ప్రింట్. అవును. కాబట్టి సినిమాని ఆపటం సాధ్యం కాదు అనేది, అంటే సాధ్యం అవుతుంది కావచ్చు కానీ ఆ మెకానిజం మనం ఇంకా డెవలప్ చేసుకోలేదు సార్. అనేది అర్థమైపోయింది. సార్. కాబట్టి జనాలు ఏం డిసైడ్ చేస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు రివ్యూలు అంటే, థియేటర్కి వెళ్ళి చూడాలా, డౌన్లోడ్ చేసుకుని చూడాలా హ్మ్. అనే దానిలో ఒక జడ్జిమెంట్కి రావడం కోసం రివ్యూ చూస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే సినిమాకి జనం రావడం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఉమ్, ఇలాంటి టైంలో ఇప్పుడు మనం వీళ్ళ గురించి ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో వీళ్ళు సినిమా రిలీజ్ కాకముందే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పర్టికులర్ సినిమాని టార్గెట్ చేస్తున్నారు. సరే ఇదంతా వాళ్ళ గోల, వాళ్ళు ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు. బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు. సరే పక్కన పెడదాం. ఇప్పుడు ఇండస్ట్రీ ఒకటి ఉంది కదా సార్. ఇప్పుడు ఈ సోకాల్డ్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఇండస్ట్రీ ఏం చేయలేదా? అంటే వీళ్ళ మీద ఒక బ్యాన్ గాని ఎందుకు అంటున్నానంటే ఈ మాట, వీళ్ళకి సినిమాలకి రివ్యూలు చెప్పమని డబ్బులు ఇచ్చేది మళ్ళీ ఇండస్ట్రీయే. నేను ఒక 3 రోజుల క్రితం ఒక ప్రొడ్యూసర్‌ని ఇంటర్వ్యూ చేశాను. చాలా యాక్టివ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు టైర్ 2 హీరోలతో వరుసగా సినిమా చేస్తున్నారు. ఆయన రీసెంట్‌గా ఒక ప్లాట్‌ఫార్మ్‌ను కూడా సీరియస్‌గా వేలెత్తి చూపిచ్చారు. బట్ కొన్ని రోజుల్లోనే ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాడు. ఎందుకు సార్ ఈ పరిస్థితి అంటే, మా ఇండస్ట్రీలో యూనిటీ లేదు. ఒక్కరిని ఒకరి తప్పుని వేలెత్తి చూపిస్తే మిగతా వాళ్ళు చుట్టూ వచ్చి బలంగా నిలబడట్లేదు. సో, ఇండస్ట్రీలో యూనిటీ లేదు. అవతల వాళ్ళేమో ఇలాంటి పనులు చేస్తున్నారు. సో, ఎలా సార్? ఇంక సినిమా ఎలా బతుకుద్ది? అంటే సినిమాకి సంబంధించి ఇప్పుడు వీళ్ళు సినిమా రాకముందే కిల్ చేస్తున్నారు, వీళ్ళు రివ్యూలు చెప్పేస్తున్నారు అన్నది కాదు క్వశ్చన్ అక్కడ. హ్మ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రాల్ చేస్తున్నారు. హ్మ్. ఇది ట్రాలర్ గ్యాంగ్ కింద చూడాలి. సార్. వాళ్ళని రివ్యూవర్స్ స్థాయి ఇవ్వద్దు. హ్మ్. ఈ ట్రోల్ గ్యాంగ్కి ఒక ప్రయోజనం ఉంటుంది. హ్మ్. ఆ ప్రయోజనం మేరకు జరుగుతున్నాయి ఈ పనులు అనుకుంటే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సార్. అంటే పెద్ది అనే సినిమాని కిల్ చేయాలి అనిపించింది హ్మ్. ఈ బ్యాచ్కి. హ్మ్. ఈ అనిపించడం వెనకాల మోటో ఏమిటి అనేది పరిశోధించాల్సిన అవసరం ఉంది. ఆ యాంగిల్ గూడా ఉంటదా? డెఫినెట్గా ఉంటుంది. టార్గెటెడ్. టార్గెటెడ్ ఓహ్! అంటే ఫలానా సినిమాని మేము చితక్కొట్టేస్తాం హ్మ్. అని చెప్పి ఇంకెవరి దగ్గరో హ్మ్. దగ్గరో వీళ్ళు ఈ రివ్యూ ద్వారా దీని వ్యూవర్షిప్ ద్వారా వచ్చే డబ్బులు కాదు. హ్మ్. ఇది కాకుండా ఇంకేదో ప్రయోజనం. ఆశించి ప్రయోజనం హ్మ్. ఆర్థికంగానే హ్మ్. ఆశించి కూడా ఈ కార్యక్రమాలు చేయొచ్చు. ఇంత దుర్మార్గమా? ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ అదే. హ్మ్. ఇప్పుడు రేపు సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉంది. సార్. 12వ తారీఖు శంకర వరప్రసాద్ గారు. సార్. ఆ సినిమాకు సంబంధించి అభిమానుల సమావేశం జరిగింది నిన్న మొన్న. హ్మ్. చిరంజీవి అభిమానులతో సమావేశం పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి సార్. సినిమాని ప్రొటెక్ట్ చేయమని అడిగారు. హ్మ్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ రివ్యూల పేరుతోనో మరో పేరుతోనో సినిమా మీద ట్రోల్ గ్యాంగ్స్ విరుచుకుపడే ప్రమాదం ఉంది, హ్మ్. వాళ్ళ నుంచి సినిమాని కాపాడండి, సార్. సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉండి హ్మ్. అని ముందస్తుగా ప్రిపేర్ చేశారు వీళ్ళు. మెగాస్టార్ అయినంతట ఆయనే జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. ఆ, ఎందుకంటే ఇప్పుడు మొన్న రిలీజ్ అయినటువంటి బాలకృష్ణ సినిమా ఉంది. సార్. దానిలో కంటెంట్కి సంబంధించి 100 గొడవలు ఉండొచ్చు, కానీ మేకింగ్ సైడు తను ఏం తీయదలుచుకున్నాడో అది నిజాయితీగా తీసాడు ఆయన. సార్. కంటెంట్లో 100 లోపాలు ఉన్నాయి, దాని గురించి విడిగా మాట్లాడొచ్చు. హ్మ్. కానీ టోటల్గా సినిమా మీద ఆ కంటెంట్ మీద కూడా వీళ్ళకి ప్రాపర్ డెసిషన్ లేదు, జడ్జిమెంట్ లేదు. సార్. ఆ విజువల్ మీద జడ్జిమెంట్ లేదు. వాంటెడ్గా మూస కొట్టినట్టుగా సినిమా మీద ఒక బ్యాడ్ ప్రాపగండా చేయటం కోసం హ్మ్. ఈ రివ్యూస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. వీళ్ళందరూ ఇతర హీరోల అభిమానులు అనేటువంటి కేటగిరీలో వేసి బాలకృష్ణ గారి అభిమానులు కూడా దాడులు చేశారు. సార్. ఈ ఘర్షణ వాతావరణం చూసిన తర్వాత, ఆన్‌లైన్ వార్. ఈ ఆన్లైన్ వార్ హ్మ్. చూసిన తర్వాత దీని ప్రభావం తన సినిమా మీద పడుతుందేమో. హ్మ్. అంటే ఇక్కడ చిరంజీవి గారి అభిమానులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి మాట వస్తే బాలకృష్ణ గారి అభిమానులు దీన్ని టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ జరిగే ట్రోల్లో బాలకృష్ణ గారి అభిమానులు అధికంగా ఉన్నారనేది తెలిస్తే
రేపు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళు దీనికి పగ అక్కడ తీర్చుకుంటారు. ఇది ఒక సైకిల్ అయిపోతుంది. ఇది ఒక సైకిల్ కింద మారుతోంది. దానిలో వీళ్ళు కూడా భాగస్వామి. తెలియకుండానే వీళ్ళు భాగస్వామ్యం అయిపోతున్నట్టున్నారు ఫ్యాన్స్ కూడా. తెలియకుండా ఫ్యాన్స్ ఓకే, ఫ్యాన్స్ ఉమ్. కాదు నేను అంటోంది. ఉమ్. ఈ మీరు చెప్తున్నటువంటి రివ్యూ బ్యాచ్ సరే వాళ్ళు ఇంక వాంటెడ్ గా కావాలని చేస్తున్నారు. వాళ్ళు అప్రోచ్ అంటే ఇప్పుడు గతంలో కూడా ఉంది ఈ ప్రాబ్లం. ఉమ్. కొన్ని పత్రికలు ఉండేవి. ఆ పత్రికల వాళ్ళు ఒక హీరోను ఎవరి దగ్గర నుంచో డబ్బులు ఆశించి ఉమ్. వాళ్ళ వ్యతిరేకమైనటువంటి వాళ్ళతో పోటీలో ఉన్నవాళ్ళు వాళ్ళ సినిమాలని వాళ్ళ న్యూస్ని కిల్ చేసేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. ఓకే. అలాంటి పత్రికలు తెలుగులో కూడా నడిచినాయి. హిందూ నేషన్ అని ఒక పత్రిక ఉండేది. ఉమ్. అలాగే కాకడా అనే ఒక పత్రిక ఉండేది. కామేశ్వర శర్మ గారని దాని ఎడిటరు ఓనరు ఆయనే. సార్. వారు కూడా ఇలాంటి చిలిపి దాడులు చేసేవారు, ఉమ్. టార్గెట్ చేసే వాంటెడ్గా. అలాంటి సందర్భమే ఇప్పుడు మనం మళ్ళీ చూస్తున్నాం డిజిటల్ ప్లాట్ఫామ్ మీద. ఉమ్. మీ వ్యతిరేకుల సినిమా రిలీజ్ అవుతోంది, మేము దాన్ని కిల్ చేసేస్తాం, మాకు ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు? ఇదే ప్రోగ్రాం. ఇది ఎవరి దగ్గరికైనా వెళ్తారు. ఇప్పుడు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఫ్యాన్స్ మీద ఉంది. ఉమ్. ఇప్పుడు మీ సినిమా కిల్ అవుతోంది, ఆ సినిమా కూడా కిల్ అవుతోంది. సార్. మీ ప్రత్యర్థి సినిమా చచ్చిపోతోంది, మీ సినిమాని వాళ్ళు చంపేస్తున్నారు. ఉమ్. మీ సినిమాని వాళ్ళ సినిమాని మీరు చంపుకుంటూ వెళ్ళిపోతే మీకు హిట్లు ఉండవు, వాళ్ళకి హిట్లు ఉండవు. అంతే కదా. ఫైనల్గా నష్టపోయేది పరిశ్రమ. కాబట్టి ఈ రకమైనటువంటి కృత్రిమ దాడులు జరగకుండా, ఈ కృత్రిమ రివ్యూవర్స్ అనవసరమైన అభిప్రాయాలు జనాల్లో క్రియేట్ చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఫ్యాన్స్ది. సార్. అందరు హీరోల అభిమానులు కలిసి సార్. దీన్ని ఎదుర్కొంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేదంటే ఆడదు. జనాలకు ఆప్షన్ ఇవ్వాలి. సార్. మనం సినిమా గురించి పరస్పరం నిందలేసుకోవద్దు. ఉమ్. మీ సినిమా గురించి మేము బ్యాడ్గా చెప్పడం, మా సినిమా గురించి మీరు బ్యాడ్గా చెప్పడం ఇలాంటివి వద్దు. ఉమ్. మేము మీ సినిమా చూస్తాం, మీరు పిలిస్తే వస్తాం, వచ్చి సినిమా చూసి బాగుంటే బాగుందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. ఒక జెన్యూన్ రిపోర్టు జెన్యూన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుందాం ఉమ్. అని గనక అభిమానులు ఒక ప్రోగ్రామ్ సెటరైట్ చేస్తే వీళ్ళు లేచిపోతారు, దెబ్బకి లేచిపోతారు. వీళ్ళను. కరెక్ట్. ఇది మందు దీనికి. ఉమ్. ఇది జరగాలి. ఇప్పుడు నన్ను ఫ్యాన్ మీట్ పెట్టారు ఆయన. ఫ్యాన్ మీట్ పెట్టినప్పుడు మన సినిమాని ప్రొటెక్ట్ చేయటం అనే దాని మీద ఫోకస్ చేశారు. సార్. మన సినిమాని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రమే కాదు, పరిశ్రమని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉమ్. ఇలాంటి వాళ్ళ నుంచి. అందుకని వీళ్ళందరినీ కలిపి ఏదైనా ఒక గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేసి కొంచెం కలెక్టివ్గా ఉమ్. మనం పరస్పరం దాడులు చేసుకోవడం వలన మనమే నష్టపోతున్నాం, సార్. ఎవరో లబ్ధి పొందుతున్నారు. ఉమ్. ఇలా వద్దు, దీనివలన ప్రయోజనం లేదు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుని ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ చెప్పిన వాళ్ళే రేపు మీ సినిమా వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఉమ్. వీళ్ళు ఎవరి దగ్గరైనా తీసుకుంటారు. తీసుకోవడం అనేది అలవాటైతే ఎవరిని వదిలిపెట్టరు. సార్. కాబట్టి ఈ పెయిడ్ సర్వీస్ గొడవ వద్దు. ఉమ్. జెన్యూన్గా కంటెంట్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం సార్. అని గనక అభిమానులు అనుకుంటే, హీరోలు అనుకుంటే ఉమ్. ఇది జరుగుతుంది. సార్. ప్రతి హీరో పక్క హీరో సినిమా కూడా ఆడాలి అని కోరుకోవాలి. సూపర్ సార్. ఇప్పుడు రేపు సంక్రాంతికి రిలీజులు ఉన్నాయి. ఈ సంక్రాంతి రిలీజుల్లో అటు ప్రభాస్ సినిమా ఉంది, ఉమ్. చిరంజీవి గారి సినిమా ఉంది. 9వ తారీఖు అది, 12వ తారీఖు ఇది. అవును. 3 రోజుల గ్యాప్ ఉంది మధ్యలో. కాబట్టి చిరంజీవి అలాగే ప్రభాసు, రవితేజ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోలు అనుకుంటే ఈ అభిమానులతో ఛాంబర్ అయినా ఒక బాధ్యత తీసుకుని కూర్చోబెట్టచ్చు. సెలెక్టివ్గా కొంతమందిని తీసుకొని కూర్చోబెట్టి ఉమ్. దయచేసి సంక్రాంతి సినిమాల గురించి ఎవరు బ్యాట్ చేయొద్దు. ఉమ్. సరే, జనరల్గా రివ్యూవర్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, కానీ ఈ సూడో రివ్యూవర్స్ జోలికి వెళ్ళకండి, ఉమ్. వీళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఉమ్. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే అందరికీ తెలియజేయండి, అందరం కలిసి వాళ్ళతో మాట్లాడదాం కరెక్ట్. అని గనక ఒక అభిప్రాయానికి వస్తే ఆటోమేటిక్గా ఈ ఫాల్స్ రివ్యూస్ అనేవి లేచిపోతాయి. కంటెంట్ మీకు అర్థమవుతుంది కొంత, ఉమ్. వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీ నుంచి సినిమా ఎలా ఉండబోతోంది. అవునవును.
ఇలా అనిపిస్తోంది నాకు, ఈ సినిమా సమాజానికి హాని చేస్తుందని నేను భావిస్తున్నానని చెప్పడం ఓకే, అది వేరు. అలా కాకుండా అటాకింగ్గా సినిమా టోటల్ సినిమా చూసాం, బాలేదు, షూటింగ్లో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు చెప్పాడు సినిమా చాలా డొల్ ఉందని, ఇలా ఇవి మాట్లాడుతున్నారు వీళ్ళు. అవును ఇది ప్రమాదం. సార్. ఈ రకమైనటువంటి అభిప్రాయాలను స్ప్రెడ్ చేయడం ద్వారా ఒక కంటెంట్ని చంపేయాలనుకోవడం చాలా దుర్మార్గం. సార్. ఏ కంటెంట్ అయినా కావచ్చు, వాళ్ళు దాన్ని తీసి రోడ్డు మీద పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అనేది ముందు అర్థం చేసుకోండి. అది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. పోనీ ఆ కళారూపానికి ఏమైనా న్యాయం జరిగిందా అనేది చూడండి. ఈ మూడిట్లో ఏది జరిగినా దాన్ని క్షమించవచ్చు, ఏది జరగకపోయినా విమర్శించవచ్చు, అక్కడ వరకే. అంతకు మించి పర్సనల్ లెవెల్కి వెళ్ళి అటాక్ చేస్తున్నారు ఇట్లా, అది ప్రమాదం. సో అంటే నిజానికి ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇండస్ట్రీ వర్గాల్లో కానీ ఇప్పుడు ఎవరైతే సినిమా లవర్స్ ఉన్నారో కానీ గత 3-4 రోజులుగా దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. బట్ మీరు ఇచ్చిన ఆ చిన్న ఆలోచన నిజంగా వర్కౌట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.